నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గత కొద్ది రోజుల నుండి ప్రభుత్వానికి రైస్ మిల్లర్ల ఓనర్లకి కొంత సంఘర్షణ జరుగుతూనే ఉంది. మరి కొంతమంది మిల్లర్ ఓనర్స్ కూడా డిఫాల్టర్ ఉన్నారని కొంతమందిపై 360 మందిపై కేసులు కూడా నమోదైనట్లు వెల్లడించడం జరిగింది. మరి అదే విధంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై కేసు. ఏఆర్ఎస్ ఇండస్ట్రీ రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు. 40.96 కోట్ల విలువైన 9339 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తింపు. పౌర సరఫరా అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు. వివరాలకు వెళ్తే అధికారులు దాటవేత. ప్రభుత్వానికి చెందిన ధాన్యం లెక్కలలో అవకతవకలు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ పై కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి రేఖా నాయక్ కు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీ ఏఆర్ఎస్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నెల 18న తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 2022-23 24-25 రబీ సీజన్ల సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9639 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. నిజంగానే డిఫాల్టర్లు ఎవరన్నా ఉంటే నిజంగా వాళ్ళ మీద కేసు పెట్టాలి, చర్యలు కూడా తీసుకోవాలి. అదే విధంగా అధిక మొత్తంలో ఎవరైతే పెండింగ్ ఉన్నదో వాళ్ళపై చర్యలు తీసుకోండి. తక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళది కూడా బకాయిలు ఎవరైతే తక్కువ మొత్తంలో ఉన్నదో వాళ్ళపై కూడా చర్యలు తీసుకున్నాడు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొంతమంది రైస్ మిల్లర్లు కూడా మనకు ఫోన్ చేసి వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర ప్రకారం ఈ ధాన్యం విలువ సుమారు 40.96 కోట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ కూడా భారీగా బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ ఫిర్యాదుతో ఏఆర్ఎస్ ఇండస్ట్రీ ఏఆర్ఎస్ రైస్ మిల్ల యజమాని రేఖా నాయక్ పై బుధవారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ఖానాపూర్ పోలీసులను వివరణ కోరగా పౌర సరఫరాల అధికారులను సంప్రదించాలని సూచించారు. డిఎం సుధాకర్ ను సంప్రదించగా కేసు నమోదైనట్లు ధృవీకరించారు. ఎఫ్ఐఆర్ కాపీలో నమోదైన వివరాలన్నీ సరైనవేనని తెలిపారు. ఈ విషయంలో పై అధికారులను సంప్రదించాలని చెప్పారు. సామాన్యులపై కేసు నమోదైతే వివరాలను వెల్లడించేందుకు ప్రెస్ మీట్లు పెట్టే అధికారులు రాజకీయ నేతలపై కేసుల విషయంలో మాత్రం వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పుడు చిన్న చితక రైస్ మిల్లర్లు ఎవరైనా ఉంటే వాళ్ళపై కేసులు పెట్టడమే కాకుండా విస్తృతంగా పేపర్లకు ఇవ్వడం కానీ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ తరచుగా జరుగుతుంది. మరి ఇలాంటి మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ మరి 100 కోట్లకు పైగా బకాయిలు ఉన్న రైస్ మిల్లర్ల ఓనర్లను కానీ గోప్యంగా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు అసలు రైస్ మిల్లర్లకు సరే వాళ్ళు పెండింగ్ లో ఉన్నారు, ఆ పెండింగ్ లో ఏదో ఉందో వీళ్ళ సిఎంఆర్ లో అగ్రిమెంట్ లో ఏముందో ఇవన్నీ ఉంటే ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంది, ప్రభుత్వ అభిప్రాయాలు ఏంది, వాళ్ళకు ఇరువైపులా ఒక సంధి కుదిరిచ్చే పని చేయాలి. అది చేయకుండా వాళ్ళపై వీళ్ళు విమర్శలు వీళ్ళపై వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. చిన్న చితక రైస్ మిల్లర్లు ఎవరున్నారు వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు కొంతమంది మనకు ఫోన్ చేసి కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేసిన పరిస్థితి. మరి సార్ మేము 100 కోట్ల నుంచి పైన ఉన్న వాళ్లకు ఒకే విధంగా 100 కోట్ల నుంచి కింద ఉన్న వాళ్ళకు కూడా మమ్మల్ని ఒకే విధంగా చూస్తున్నారు. కనీసం మా కట్టు బట్టలు కూడా లేకుండా మాపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు మాకు పంపించి మాకు ఊళ్ళో ఉన్న పరువు కూడా తీసేసే ప్రయత్నాలు చేస్తున్నారని వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ డిఫాల్టర్లు నిజమైన డిఫాల్టర్ లెవెల్లో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళపై కేసులు నమోదు చేయాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కానీ అదే విధంగా ఎట్ ద సేమ్ టైం ఈ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో లేకుంటే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన రైస్ మిల్లులు ఏవేవి ఉన్నాయో పరిరక్షించి వాటిపై కూడా తగిన చర్యలు సేమ్ వాళ్ళపై తీసుకున్న చర్యలు వీళ్ళపై కూడా తీసుకోవాలి. చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్.